హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ పాత్ర. వాట్ నాట్ ఎవ్రీథింగ్. హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ ఇటాలియన్ రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఇంతకీ అదేంటంటే పాస్తాలో చాలా రకాలు ఉన్నాయి కదా. నేనైతే ఇప్పుడు ఫుసిల్లీ టైప్ పాస్తా ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకా ఇందులో ఎల్బో టైప్, రింగ్ టైప్ అని చాలా రకాలు ఉన్నాయి. టైప్ ఏదైనా ప్రాసెస్ మాత్రం ఇదే. మీరు ఏ టైప్ తీసుకున్నా ఇదే ప్రాసెస్లో చేసినట్లయితే టేస్టీగా ఉంటుంది ఈ పాస్తా రెసిపీ. ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ స్పైసీ ఇటాలియన్ పాస్తా ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట కొట్టి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వీడియో ఏంటో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. పాస్తా 2 కప్పులు. చూసారు కదా, ఇలా స్పైరల్గా ఉండే పాస్తానే ఫుసిల్లీ పాస్తా అని అంటారు. ఇక ఇందులోకి టాపింగ్ కోసం మీకు ఇష్టం వచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వెల్లుల్లి, అల్లం, సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, కొంచెం పచ్చి బఠానీ, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, అలాగే కొంచెం గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు, మంచి కలర్ కోసం చిటికెడు పసుపుని రెడీ చేసుకోవాలి. ఇక ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా పాస్తాను ఉడికించుకోవాలి కాబట్టి దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో లీటర్ దాకా నీళ్లు పోయాలి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసి నీళ్ళను బాగా మరిగించుకోవాలి. ఇలా నూనె వేయడం వల్ల పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి. ఈ విధంగా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు అందులో పాస్తా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక్కసారి కలుపుకొని మూత మూసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 10 నుంచి 12 నిమిషాల వరకు పాస్తాని ఉడికించుకోవాలి. మూతని పూర్తిగా పెట్టకుండా ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టండి, ఎందుకంటే అది పొంగుతూ ఉంటుంది కాబట్టి. 10 నిమిషాల తర్వాత చూడండి, పాస్తా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని అంతా కూడా వంపేసుకొని పాస్తాని సపరేట్ చేసి కాసిన్ని చల్లనీళ్ళు పోసి పక్కన పెట్టుకోండి. ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి ముక్కలు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇక నెక్స్ట్ అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి అవి కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయల్ని కాసేపు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. మనం పాస్తా ఉడికించుకునేటప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇక నెక్స్ట్ కూరగాయలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చి బఠానీ, క్యారెట్, ఇంకా టమాటా కూడా వేసి అన్నీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత మూసి కూరగాయలన్నీ కూడా 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఈ పాస్తా రెసిపీలో ఖచ్చితంగా ఇవే కూరగాయలు వేస్ట్ చేయాలని రూల్ ఎక్కడా లేదండి. మీకు నచ్చిన కూరగాయలు ఇందులో వేసుకోవచ్చు. క్యాప్సికమ్, ఆలుగడ్డ అలా మీకు అందుబాటులో ఏదున్నా కూడా ఇందులో వేసుకొని ట్రై చేయొచ్చు. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, కూరగాయలన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇక నెక్స్ట్ అందులో స్పైసెస్ని యాడ్ చేద్దాము. 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి మసాలా అంతా కూడా కూరగాయలకి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు ఈ కారంలో ఉన్న పచ్చివాసన పోయేదానికి 2 నిమిషాల పాటు మూత మూసి మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు అందులో మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తాను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ పాస్తా వేసుకున్న తర్వాత మరీ స్పీడ్గా గరిటె తిప్పేయకూడదండి. మనం ముందుగా వాటిని సాఫ్ట్గా ఉడికించుకున్నాం కాబట్టి స్పీడ్గా కలిపేస్తే అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా కొంచెం నిదానంగా అవి షేప్ అవుట్ అవ్వకుండా మసాలా అంతా కూడా ఈ పాస్తాతో కలిసేట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మసాలాలన్నీ కూడా పాస్తాకి చక్కగా పడతాయి. అంతేకాకుండా పాస్తా కూడా చాలా వేడివేడిగా ఉంటుంది. అంతే, 2 నిమిషాల తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్గా మన ఇండియన్ స్టైల్లో ఈ పాస్తా రెసిపీని రెడీ చేసుకున్నామో. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్లో కూడా తినొచ్చు. ఎలా తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, టేస్ట్ని ఎంజాయ్ చేయండి.
అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.